ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 ఇయర్స్ తర్వాత అదే 'ఖుషి' మూవీలో విజయ్‌తో యాక్ట్ చేసిన సినిమా తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత సమంత తెలుగులో యాక్ట్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది? ఏంటి? అనేది ఇప్పుడు క్లియర్‌గా మాట్లాడేసుకుందాం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. సమంత ఇన్ అండ్ యాస్ స్వర్ణ ఇన్ 'మా ఇంటి బంగారం'. పర్ఫెక్ట్. అసలు తను ఫ్రమ్ ది స్టార్ట్ డైరెక్టర్ యాక్షన్ అని చెప్పిన మొదలు ఎవ్రీ ఫ్రేమ్లో తన ప్రెసెన్స్ అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చేసింది. మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్లో అయితే అని అనిపించింది నాకు. సరే, అసలు స్వర్ణగా సమంత ఇంత బాగుంది, సూపర్ అని అంటున్నా, ఇంతకీ మూవీ ఎలా ఉంది అని చెప్పే ముందు మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీ టైం లైన్ గురించి చెప్పాలి. ఇది 1970s to 80s టైం లైన్లో జరిగే స్టోరీ. సో ఇంకా కథ విషయానికి వస్తే సమంత తన హస్బెండ్తో కలిసి వాళ్ళ హస్బెండ్ ఉన్న ఊరికి పెళ్లికి అటెండ్ అవ్వడానికి వెళ్తుంది. అండ్ అక్కడ తర్వాత జరిగే కథ ఏంటి అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని డైరెక్టర్ నందిని రెడ్డి గారు బాగానే బిల్డ్ చేశారు ఎపిసోడ్స్ అన్ని. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక కార్ చేస్ సీక్వెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఆల్మోస్ట్ గుడ్ అండ్ పాసిబుల్ విత్ సమ్ గుడ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. సస్పెన్స్ని బిల్డ్ చేస్తూ మధ్యలో యాక్షన్ కామెడీతో మంచిగానే ఉంది. బట్ ఎక్కడో సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్. సినిమా చూసిన వాళ్ళకి నా పాయింట్ అర్థమవుతుంది. సో ఒక పాయింట్లో ఆ గేమ్ మరీ ఓవర్గా స్ట్రెచ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ఫ్రమ్ సమంత ఇస్ టూ గుడ్. ఇంకా కాస్టింగ్ అయితే అది కూడా చాలా బాగుంది. చాలా మందే ఉన్నారు మూవీలో అండ్ అందరినీ బాగా పర్ఫెక్ట్గా యూజ్ చేశారు అండ్ యాప్ట్గా సరిపోయారు కూడా. మెయిన్గా సమంత ఫ్రెండ్గా చేసిన ఆవిడ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆవిడ రోల్ అండ్ ఆవిడకి చాలా యాప్ట్గా అనిపించింది నాకు. సో ఇంకా టెక్నికల్గా మూవీ చూస్తే బీజిఎం అండ్ సాంగ్ తస్సాదియా కంపోజ్ చేసింది సంతోష్ నారాయణ గారు. కొన్ని ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్సెస్లో బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఎడిటింగ్ బై ధర్మేంద్ర కాకర్లా. ఇంకొంచెం క్రిస్ప్గా ఎడిట్ చేసి ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ అయినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇంకా డిఓపిగా ఓం ప్రకాష్ గారి వర్క్ కూడా చాలా బాగుంది, మెయిన్గా యాక్షన్ ఎపిసోడ్స్లో. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా ఫైనల్గా డైరెక్టర్ నందిని రెడ్డి గారు డిడ్ వెరీ వెల్ ఇన్ హ్యాండ్లింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ టుగెదర్ అండ్ గెటింగ్ ద బెస్ట్ అవుట్పుట్. స్టోరీ చాలా రొటీన్ అయినా తెలుగు సినిమాల్లో ఇలాంటి స్టోరీస్ ఎన్నో మనం హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. కానీ ఒక హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని డైరెక్టర్ నందిని రెడ్డి గారు టెర్రిఫిక్గా హ్యాండిల్ చేశారు. అండ్ అందులో సమంతకి కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా విజిల్ వర్తిగా అనిపించాయి నాకు. అండ్ ఇంకా ఫైనలీ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అంటే ఫస్ట్ పాజిటివ్స్ అంటే సమంత యాజ్ స్వర్ణ టోటలీ వర్త్ ఇట్. అండ్ ఇంకా మూవీలో కాస్టింగ్ అంతా పర్ఫెక్ట్గా అనిపించింది. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా అవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫైనలీ బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఫర్ ఏ హీరోయిన్ మూవీ. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకా డబ్బింగ్లో సమంత గారు ఇంకా సెట్ అవ్వలేదేమో అనిపించింది. అంటే చిన్మయి వాయిస్తో ఇంకా బాగుండేదేమో అనిపించింది. అండ్ ఇంకా మూవీలో విలన్ డబ్బింగ్ కొంచెం నాన్ సింక్లో అనిపించింది, చాలా చిన్న పోర్షన్స్లో. సో ఇంకా ఫైనల్గా మా ఇంటి బంగారం మూవీ మన న్యూస్ 3 పీపుల్ వర్షన్లో ఎలా ఉంది అంటే ఇట్స్ అ గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ మై సైడ్. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మరి అదిదా మా ఇంటి బంగారం రివ్యూ ఫ్రమ్ మై సైడ్. మరి మీరు కూడా మూవీ చూసే ఉంటారులేండి ఎవరో ఒకరు. మరి మీకు కూడా మూవీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా.